గ్రేటర్లో ఎలాగైనా గెలవాలి, హైదరాబాద్లో బలం నిరూపించుకోవాలి. ఇదే లక్ష్యంతో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది టీఆర్ఎస్. పార్టీ అభ్యర్థుల్లో గెలిచే వాళ్ల కోసం వెతుకులాడుతోంది. అందుకోసం సర్వే కూడా మొదలుపెట్టింది. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్ చేసింది. బల్దియాలో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ నేతలు సిటీ మొత్తం తిరుగుతూ హడావిడి చేస్తున్నారు. ఓవైపు ఇతర పార్టీల నేతలను జాయిన్ చేసుకుంటుంటే, మరోవైపు ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలతో సిటీ జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలోకి వలసలు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తవారు పార్టీలోకి చేరడంతో గతం నుంచే పార్టీలో పనిచేసే వారిలో అభద్రతా భావం పెరిగిపోతోంది. దీంతో అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు మంత్రులు. ఈ రోజు హైదరాబాద్ సిటీలో వివిధ రాజకీయ పార్టీలు గుర్తింపు పొంది సమాజానికి ప్రజలకు సేవ చేసినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు మరి పార్టీలో చేరడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ సందర్భంగా కూడా నేను కేటీఆర్ గారికి, హనుమంతరావు గారికి, పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అందరూ తెలియజేస్తున్నా, ఉద్యమంలో ఉన్న వాళ్ళని గౌరవిస్తాం, పార్టీలో జాయిన్ అయిన వాళ్ళని గౌరవిస్తాం, మొదటిలో ఉండి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ గౌరవిస్తాం. ఏదో ఒకరు వచ్చి జాయిన్ అయినంత మాత్రాన వాళ్ళకే టికెట్లు వస్తాయి, మాకు రావు అనేటువంటి అభద్రతా భావంతో డివిజన్లలో, నియోజకవర్గాలలో ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు గెలుపు గుర్రాలను తయారు చేస్తున్నారు. మీ డివిజన్లో దగ్గర 5 నుంచి 10 మంది పేర్ల మీద సర్వేలు చేపిస్తున్నారు. ఆ సర్వేల ప్రకారమే ఏ గుర్రం అయితే గెలుస్తుందో అదే ముందుకు వెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మిగిలిన వాళ్ళకు కూడా పార్టీలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, తప్పకుండా సముచితమైనటువంటి స్థానం లభిస్తుంది. కార్పొరేటర్గా నిలిపే అభ్యర్థికి స్థానికంగా పట్టుండాలని కేసీఆర్ భావిస్తున్నారు. అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో గెలిచే వ్యక్తికే టికెట్టు కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే డివిజన్ల వారీగా ఆశావహుల లిస్టు సిద్ధం చేసిన పార్టీ సర్వే కూడా ప్రారంభించింది. ఓవైపు అభ్యర్థుల కోసం సర్వే చేస్తూనే మరోవైపు ఇతర పార్టీల బలాబలాలపైన దృష్టి పెట్టింది. బల్దియాలో గులాబీ జెండా ఎగరవేయాలని డిసైడ్ అయిన కేసీఆర్ అనుచరులకు టికెట్ కోసం ఒత్తిడి తేవొద్దని నేతలకు ఆదేశాలిచ్చారు. సర్వేల ప్రకారం సమర్థుడైన నాయకుణ్ణి గుర్తించి అవకాశం ఇస్తామని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. దాంతో ఆశావహులు ఎవరికి టికెట్ వస్తుందోనని టెన్షన్తో ఎదురు చూస్తున్నారు.